కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి తరుణంలో ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు గోవిందానామ స్మరణతో కొడవటంచ ఆలయ ప్రాంగణం అంతా కూడా మార్మోగుతున్నటువంటి తరుణంలో సో ఆ భక్తులంతా కూడా స్వామివారి సేవలో తరిస్తున్న వేళ మరి ఆ భక్తుల సేవలో ఇక్కడ భారత స్కౌట్ అండ్ గైడ్స్ వారు ఇక్కడ సేవలు అందిస్తున్నారు, వాళ్ళ సేవలో తరిస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఏ జాతర జరిగినా కూడా వాళ్ళు అక్కడ ముందుండి వాళ్ళకి సంబంధించినటువంటి సేవా తాత్పర్యాన్ని చాటుతుంటారు. సో ఇక్కడ కొడవటంచ ఆలయానికి సంబంధించి కూడా జాతరలో వాళ్ళు ఒక కీ రోల్గా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారితో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి సేవలు అందిస్తున్నారు మీరు? నమస్కారం అండి, నేను భూపాలపల్లి నుండి వచ్చాను. మన సింగరేణి జిఎం గారు మాకు ఇక్కడ కోటంచ సర్వీస్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు. ఇది మేము ఒక 16 సంవత్సరాల నుండి చేస్తున్నాము. 16 సంవత్సరాల నుండి అందరూ జిఎం గారులు, పిఎం గారులు అందరూ సింగరేణి నుండి మాకు అవకాశం ఇవ్వడం వల్ల మేము వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నాము. ఈ సర్వీసు చేయడం వల్ల మాకు కూడా సంతోషంగా ఉంది. సింగరేణికి కూడా మాకు ఎంతో కొంత పేరు వస్తుంది. దానివల్ల మేము వచ్చి ఇక్కడ సర్వీస్ చేయడం టెంపుల్ వాళ్ళకు మాకు ఎంతో కొంత పేరు వస్తుంది. కాబట్టి ఈ సర్వీసును ఉపయోగించుకొని మేము ఇక్కడే కాకుండా మన రామప్ప కానీ, కాళేశ్వరం కానీ, మన ఇటు నాచారం కానీ, కాళేశ్వరం కానీ, మన ఇక్కడ ఏంటిది మేడారం కానీ అన్ని సర్వీసులు చేయడం జరుగుతుంది. దానికి మా సింగరేణి యాజమాన్యం మాకు ఎంతో సహాయపడుతుంది. మా సింగరేణి భూపాలపల్లి జిఎం గారు అందరూ వారి త్రోబల్ వల్ల మేము ఇంత సర్వీస్ చేయగలుగుతున్నాము. మొత్తానికి ఎంతమంది వచ్చారండి టీం భూపాలపల్లి సింగరేణి? మేము భూపాలపల్లి నుండి ఒక 10 మంది రావడం జరిగింది. 10 మంది స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది. మొత్తానికి అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మీరు విధులు నిర్వహిస్తూ ఉంటారు, సేవలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు భక్తులకు సంబంధించి అంటే క్రౌడ్ ఎట్లా ఉంది గత సంవత్సరానికి? ఈ సంవత్సరం నుంచి పోల్చుకుంటే ఈ సంవత్సరం క్రౌడ్ చాలా పెరిగిందండి. ఈ సంవత్సరం దాదాపు 1,00,000 పైనే వచ్చినారు అంచనా. సో మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఈ సేవ చేయడం? నాకు ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. మా సింగరేణి కూడా మా జిఎం గారు ఈ సహకరణంతో ఇక్కడ దాకా రావడం అది చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు చెప్పండి, ఎన్నేళ్ళుగా ఇక్కడ మీరు వస్తున్నారు స్కౌట్స్? నేను ఇది రావడం మొదటిసారి వచ్చాను. ఏదో దేవుడి అదృష్టం. ఇక్కడ జాతరకు సంబంధించి భక్తుల జనసందోహం కావచ్చు, మీరు ఇక్కడ సేవలు చేయడం కావచ్చు, ఎట్లా అనిపించింది క్యూ లైన్ల దగ్గర కావచ్చు? కొంచెం సంతోషంగా అనిపించింది. అండ్ కొంచెం ఎట్లా అంటే ఫస్ట్ టైం అని చెప్పేసి కొంచెం లోపల కొంచెం భయం కూడా ఉంది, కానీ హ్యాపీనెస్గా ఉన్నది. ఎందుకంటే సర్వీసెస్ అందిస్తున్నాం కదా, అందుకే అని చెప్పేసి. ఓకే, సో మొత్తానికి ఇది కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతరకు సంబంధించి ఇక్కడ అంటే భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి మరి ప్రతి చివరి భక్తునికి కూడా ఈ జాతర ముగిసే సమయంలో కూడా ఇక్కడ వాళ్ళ సేవలు అయితే కొనసాగుతూ ఉంటాయని చెప్తా ఉన్నారు. మొత్తానికి అయితే 20 మంది భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ తరపు నుంచి ఇక్కడైతే సేవలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కొడవటంచే కాకుండా కాళేశ్వరం కావచ్చు, అదేవిధంగా రామప్ప కావచ్చు, ఇట్లా ప్రఖ్యాతి కలిగినటువంటి జాతరలలో వీళ్ళ యొక్క సేవలు అనేవి ఎంతో కీలకంగా మారేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే మరి భక్తుల సేవలో తాము తరించడం అదృష్టంగా భావిస్తున్నామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో కొడవటంచ నుంచి సమీర్, ఆర్బీ న్యూస్.